హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి నన్నారి షర్బత్ అంటారు కదండి, అది చేస్తున్నాను. సో ఇది నన్నారి షర్బత్ అండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో దానికి సజ్జ గింజలు అంటారు కదా, అవి కూడా ఒక 5 minutes ముందు నానబెట్టేసాను. సో సోడా, ఇంకా 2 లెమన్స్, మొత్తం 3 లెమన్స్ తీసుకున్నాను. 2 glasses చేస్తున్నాను షర్బత్. సో లెమన్స్ కట్ చేసుకొని లెమన్స్ మొత్తము చెంబులో పిండేసుకోవాలి. సో లెమన్స్ మొత్తము చెంబులో పిండేసుకున్నానండి. లెమన్ పిండేసాను. సో ఇంకా ప్లెయిన్ సోడా క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ప్లెయిన్ సోడా క్యాప్ ఓపెన్ చేసి అందులో ఒక నన్నారి సోడా పోసేసాను. ఇంకా సింపుల్గా అయితే నన్నారి షర్బత్. ఇందులో సజ్జ గింజలు ఒక 2 minutes నానబెట్టేసుకుంటే సజ్జ గింజలు రెడీ అయిపోతాయి. సో నన్నారి 20%, సోడా 80% పోసేసి సింపుల్గా 2 times మిక్స్ చేసేసుకొని గ్లాసులలో పోసుకుంటే ఇంకా సింపుల్గా నన్నారి షర్బత్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనికి కుదిరితే మనకి నార్మల్గా ఆకులు కూడా వేసుకోవచ్చు. పుదీనా ఆకులతోనే టేస్ట్ కూడా బాగుంటుంది. సో మా పిల్లలు ఆకులు వేస్తే తాగరు కాబట్టి నేను వేయలేదు. సో మీరు పుదీనా ఆకులు కూడా వేయచ్చు, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ బాగుంటుంది. సో షర్బత్ అయితే చాలా బాగుంది, ట్రై చేయండి.